తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని చిన్ని మధ్య వాగ్వివాదం జరుగుతుంది. కొలికపూడి శ్రీనివాసరావు అంటాడు, ఎలక్షన్ టైంలో నేను 5 కోట్లు ఫండ్ ఇచ్చాను కేశినేని చిన్నికి, నాకు 5 కోట్లు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ వాట్సాప్లో చూపించాడు. నిన్న ఏబిఎన్ డిబేట్లో కూర్చొని మాట్లాడతాడు కొలికపూడి శ్రీనివాసరావు. కేశినేని చిన్ని అనుచరులు చిత్తూరు నుంచి వచ్చి గంజాయి అమ్ముతున్నారు అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా నుంచి వచ్చి ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, రాష్ట్రం మొత్తం కేశినేని చిన్ని అనుచరులు అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో గంజాయి ఏ రకంగా చేస్తున్నారో, లేకపోతే మద్యం ఏర్లై పారుతుంది, కల్తీ మద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమీ జరగకపోయినా కూడా గంజాయి రెడ్డి అని చెప్పి రాష్ట్రం మొత్తం గోలగోల చేశారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆ రోజు రాష్ట్రం మొత్తం తిరిగాడు, వాలంటీర్లు అమ్మాయిల్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం పక్కన వాళ్ళ మీద నిందలేసేటప్పుడు అది తిరిగి మళ్ళీ మనకే తగులుతాయి. ఏమి చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు మీరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి. గంజాయి అమ్ముతున్నాడు రాష్ట్రం మొత్తం, కల్తీ మద్యం అమ్ముతున్నాడని చెప్పి. ఈరోజు ఏమైంది? ప్రజలందరూ గమనించారు. మీ కార్యకర్తలు, మీ నాయకులే కొట్టుకునే పరిస్థితిలోకి వచ్చింది ఈరోజు. డబ్బుల కోసం డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడం ఏందయ్యా? ప్రజాసేవ చేయడానికి రావాలి కానీ 5 కోట్ల డబ్బులు ఇచ్చిన అతను ప్రజాసేవ వర్గం చేస్తాడా, లేకపోతే డబ్బులు ఇంకా దాచుకోవడానికి వస్తాడా? ఆలోచించాలి వీటి గురించి. ఇలాంటి వారిని ఎమ్మటనే మీరు పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.